కోర్ట్ విషయంలో జరిగింది అదే సార్. నేను పాట రాసాను. ఇప్పుడు అన్ని పాటలు చేసినట్టే ఈ పాటకు చేశాను. కొంచెం జగదీష్ డైరెక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి ఇంకొంచెం శ్రద్ధతో రాశాను. అంటే ఇష్టం ఏదో మనం చేద్దాం, నాన్నగారు అనే ఒక వెనకాల ఒక సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి మనం ఖచ్చితంగా అంటే ఈ సినిమా ఎక్కడో మొదటి నుండి పాజిటివ్ వైపుతోనే స్టార్ట్ అయింది సార్. నాన్నగారు ఓకే చేయడం, షూట్ అవుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ చూడటం అంతా సినిమా హిట్ కల్చర్ కనబడింది. సో దీనికి కొంచెం జాగ్రత్త పని చేస్తే పేరు వస్తుందని నమ్మాము, కానీ మ్యాసివ్గా వచ్చింది. మొన్న లక్కీగా నాన్నగారు పిలవటం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగే నేను వెనకాల నిల్చున్నాను, అందరిని అడ్రస్ చేస్తున్నారు ఆయన. సర్లే మన గురించి మాట్లాడతారా లేదా అని నేను వెనకాల ఏదో ఫోన్ ఏదో వస్తుంటే మెసేజ్ చేస్తూ ఉన్నాను. పూర్ణాచారి గారు అని మెట్రిక్ పిలిచారు. దేర్ స్టార్ట్స్ అక్కడ నుండి మొదలైందండి ప్రవాహం. అంటే రాయాల్సిన దానికి ఒక సరైన అది ఎలా అయిందంటే సార్, ఒక శాటిలైట్ని రాకెట్ లాంచర్తో ఒక కక్షలో ఆర్బిటాటర్లో పెడతాం కదా, అలా జరిగింది సార్. అది అలా అనిపించింది నాకైతే. ఒక్కసారి కావాల్సిన పుష్, కావాల్సిన మీడియా కవరేజ్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను, అంటే వీడు ఒకడు ఉన్నాడు రాసేవాడు, రాస్తూనే ఉన్నాం. ఎన్నాళ్ళకి తెలియకపోతే ఎలా ఇలాగే ఉండిపోతామని చిన్న ఉండేది. బట్ ఆ రోజు అది తీరిపోయింది సార్. అంటే నాని మీ గురించి మాట్లాడడం కాకుండా మీతో పాడించడం అనేది మరో మంచి జ్ఞాపకం. నేను స్టేజ్ ఎక్కే వరకు కూడా ఐడియా లేదండి. ఆల్రెడీ పాట వింటున్నాం, పాడుతున్నాం, రీల్స్లో కానీ ఎక్కడైనా ఇంకా మొనాటనీ అవుతుందేమో, ఎందుకులే పాడడం అనే ఇంటెన్షన్తో వెళ్ళి 4 మాటలు మాట్లాడదాం. ఆల్రెడీ ప్రీ ఈవెంట్లో మాట్లాడాం, ఇంకేం మాట్లాడతాం అని చెప్పి ఏదో వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత క్రౌడ్ను చూసిన తర్వాత ఒకసారి ఏదో చిన్న ఉత్సాహం అనిపించింది. సరే ట్రై చేద్దామని మొదలు పెట్టాను, బట్ ఇట్ వెంట్ వెల్ అనమాట. ఓకే, నాతో పాటు అందరూ కలిసి పాడడం, లిరిక్స్ అందరికి బై హార్ట్ అయిపోవడం, ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఉండేది సార్. ప్రతి ఒక్కరు పాడుతున్నారు, ప్రేమలో అనేది అలా ఏదో ఒక ఇంజెక్షన్ చేసిన బాగా నాకు చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్.